వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఎపిసోడ్ 65 డే 64 లో భాగంగా రివ్యూ మాట్లాడుకుందామమ్మా. మాట్లాడుకునే ముందు నా సైడ్ నుంచి ఒకటే రిక్వెస్ట్ మన వీడియోస్ అయితే అందరూ చూస్తాం కానీ లైక్ చేయలేదు, ప్లీజ్ లైక్ చేసి చూడండి మామ. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోతే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, పక్కన బెల్ ఐకాన్ ఉందా నొక్కి పెట్టుకోండి కదా. సో అయితే ఈ రోజు ఎపిసోడ్ చూసిన దాన్ని బట్టి మీలో ఎంత మంది ఫీల్ అవుతున్నారు ప్రామిస్ క్రీపర్ అరే ప్రామిస్ బ్రేకర్ ఎవరు అనేది, అంటే ఏ కప్పులు ప్రామిస్ నిలబెట్టుకున్నారు, ఏ కప్పులు ప్రామిస్ ని నిలబెట్టుకోలేదు అనేది మీకు అనిపించింది కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి మామ. సో అలాగే జియో హాట్‌స్టార్ ఓపెన్ చేసి మీ విలువైన ఓట్లు మీ ఫేవరెట్ కప్పులకి వేసేసుకోండి. ఇక టైం లేదు మిత్రమా, ఈ వారమే ఉంది, ఓకేనా. సో ఇక ఎపిసోడ్ ఓపెన్ చేయగానే అందరికీ గోల్డెన్ చేతులు అయితే వచ్చేసాయి. హ్యాపీ, అందరికీ కంగ్రాచులేట్ చేయొచ్చు. మనం కూడా హ్యాపీ, మంచిగా గోల్డెన్ చేతులు వచ్చాయి. మన లవ్ గురు మంచి సెలబ్రేట్ చేసి ట్విస్ట్ ఇచ్చారు, డాన్స్ చేశారు, అంతా అయిపోయింది. ఇక గ్రూప్ లో అది అయిపోయిన తర్వాత రూమ్ లో పవన్ కళ్యాణ్ వసంతి గారు, భాను, జాను వీళ్ళ ముగ్గురు డిస్కషన్. వసంతి ఎస్పెషల్లీ అంటుంది ఈ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో అనేది కప్పులు ప్రతి ఒక్క కప్పులకి తెలుస్తుంది, బయటికి వెళ్ళిన తర్వాత దీని వాల్యూ తెలుస్తుంది ఏంటనేది. ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ లాంటోడికి తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ఆపర్చునిటీస్ ఇచ్చినా నిలబెట్టుకోలేకపోతున్నాం, ఈ ఆపర్చునిటీ విలువ ఏంటో తెలుస్తుంది, తను ఎంత బ్యాడ్ అవుతున్నాడో తెలుస్తుంది. అండ్ ఆయన ఉద్దేశించి మాట్లాడింది బ్రదర్, ఇవన్నీ నోట్ చేసుకోవాలి. మళ్ళీ వీళ్ళే నో ఫైట్స్ అట, అదే కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. ఇటువైపు నటరాజన్ నీతు డైనింగ్ టేబుల్ దగ్గర తవ్వకాలు మొదలెట్టారు పవన్ కళ్యాణ్ వసంతి గురించి. అనిల్ గారు అన్న దానికంటే హ్యాపీగా ఫీల్ అయిపోయాడంట, తోపు దురుగు అంటున్నారంట. ఇక వాళ్ళ గురించి తవ్వకాలు వీళ్ళిద్దరు కంపాటబిలిటీ లేదు అని చెప్పేసి ఇక చాలా లెక్కలే వేశాడు. గెలుపు మండదే, చిచ్చులు పెట్టేస్తాం కాబట్టి అన్నట్టు మాట్లాడుకున్నాడు. పవన్ కళ్యాణ్ వస్తే బావమ్మర్ది నువ్వు పిల్లానికి భయపడేటట్టు నా దగ్గర భయపడద్దు బావ దగ్గర అన్నట్టు కూడా కొంచెం చేశాడు. అదంత అవసరం లేదు అనిపించింది. ఇక మహేష్ అండ్ శాంద్ర మళ్ళీ చూస్తే వీళ్ళు మళ్ళీ పాత మహేష్ అండ్ శాంద్ర కనిపించారా ఏంటి మామ అన్నాడు అనిపించింది. బికాస్ 1-2-3 వీక్స్ లో చూసిన మహేష్ అండ్ శాంద్ర ఎక్కడైతే మహేష్ ని శాంద్ర డామినేట్ చేస్తుందో, ఎక్కడ శాంద్ర ఇరిటేట్ అవుతుందో అదే ఈ రోజు మళ్ళీ రిప్లికేట్ చేశారేమో అని నాకు అనిపించింది. బికాస్ మహేష్ కామన్ కంపోజ్ గా చదువుతూనే ఉన్నప్పటికీ శాంద్ర ఇరిటేట్ అయిపోతుంది ఆయన మీద. మళ్ళీ తిరిగి నువ్వు ఇరిటేట్ అవ్వు, కామ్ గా మాట్లాడంటుంది, విచ్ ఇస్ వెరీ కామెడీ. వీళ్ళండి గేమ్ అయిపోయిన తర్వాత ఇక మొత్తం ఒరిజినల్కి వచ్చేస్తున్నారా అన్నట్టు అనిపించింది. నాట్ మహేష్, శాంద్ర నాకు అనిపించింది. మీకు కూడా అలా అనిపిస్తే కింద తెలుసు కదా కామెంట్ చేసేసేయండి, ఓకేనా. సో అది అయిపోయిన తర్వాత ఇక లవ్ గురు వచ్చాడు. లవ్ గురు వచ్చి ఈ వీక్ అదే మా స్టార్ట్ లో మాట్లాడే ప్రామిస్ బ్రేకర్ ఎవరు, ప్రామిస్ కీపర్ ఎవరు అనేది వాళ్ళు రాసిన చేతుల మీద మన చేతుల బొమ్మలు ఉన్నాయి కదా, వాడికి ఏదో ప్రామిసులు రాశారు కదా, ఇవి నిలబెట్టుకుంటే ఇలా మారాలి ఇలా ఉండాలనేది అవి రాశారు. అది మాట్లాడడం ఒక్కొక్కరు మాట్లాడేటప్పుడు ఇక్కడ అతి తెలివి ప్రదర్శించిన కప్పులు ఎవరు, ఆప్షన్ లేక వేసిన కప్పులు ఎవరు, వీళ్ళ కమ్యూనికేషన్ బాండ్స్ పరంగా వేయని కప్పులు ఎవరు అని డీటెయిల్ గా మాట్లాడదాం. ఇంకా యాజ్ యూజువల్ ఫస్ట్ మహేష్ అండ్ శాంద్ర అనే పిలిచారు. సో మహేష్ అండ్ శాంద్ర నాకు తెలిసి నటరాజన్ నీతుకి ఇస్తారేమో అనుకున్న వాళ్ళ క్లోజ్నెస్ పెట్టి మేబీ వాళ్ళ ఫైట్స్ వల్ల వీళ్ళు ఎందుకో డైరెక్ట్ గా మహేష్ అండ్ శాంద్ర వచ్చేసి ఆ నూకరాజన్ ఆశకి ఇచ్చారు. వాళ్ళు బాగా ఇంప్రూవ్ చేస్తారంట, వాళ్ళ లవ్ ను అలాగే ఉంచుకుంటున్నారంట ఫర్ ఎవర్ అనేది. ఇట్స్ వెరీ గుడ్, లవ్ ఫర్ ఎవర్ ఉంచుకుంటున్నారు, దట్స్ ఆ ప్రామిస్ కి ఇచ్చారు. ఇక కళ్యాణ్ వసంతి గురించి ఇచ్చారు. కళ్యాణ్ వసంతికి గ్రోత్ సపోర్టు, ఈయన గ్రోత్ సపోర్ట్ అంటే తన కోసం వచ్చాడని చెప్పుకోవటం తను, లేదు వసంతి వచ్చేసి నీ కోసం వచ్చానని తను. వీళ్ళిద్దరు ఎవరెవరి కోసం వచ్చారో మనకు తెలియదు. పవన్ కళ్యాణ్ ఏమో తన కెరియర్ కోసం అంటాడు, వసంతి ఏమో తన కెరియర్ కోసం అంటది. స్ట్రగుల్ అవుతున్నాడు, మనకు అర్థం కావట్లేదు, వాళ్ళకే డిసైడ్ చేసుకోవాలి, చూసే ఆడియన్స్ కి రిఫ్లెక్ట్ అవుతుంది. అదే మహేష్ అండ్ శాంద్ర పెట్టారు, మీకు గ్రోత్ కు సపోర్ట్ లేదు, సపోర్ట్ కి లేదు, గేమ్ అయిపోయిన తర్వాత ఆ సపోర్ట్ లేదు, మీ ఇద్దరి మీద ఫైట్స్ ఎక్కువ చూసి దాన్ని వీళ్ళు డిఫెండ్ చేసిన విధానం ఉంది చూడు. అఫ్ కోర్స్ ఈ 2 వీక్స్ అదే నడిచింది వసంతి గారు. వసంతి అట్లీస్ట్ ఏదో విధంగా డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇక్కడ వసంతి ఒక మాట అంది, అది మా ఇద్దరి మధ్య ఉన్నది నేను రాశాను, హౌస్ లో ఉన్న టాస్క్ల పరంగా నేను రాయలేదు అంటది. ఈ పాయింట్ నోట్ చేసుకోండి మామ, రాసి పెట్టుకోండి, మళ్ళీ నటరాజన్ నీతి వచ్చినప్పుడు మాట్లాడదాం. వసంతి ఏమన్నది, మా ఇద్దరి మధ్య బాండింగ్ రాశాం, ఎగ్జాక్ట్లీ ఆ కీపింగ్ బాండ్స్ అనేది మా ఇద్దరి మధ్య మంచి పాయింట్. అది అవును, చూసిన ఆడియన్స్ కూడా అర్థమవుతుంది హౌస్ పరంగా కాదని. ఇక్కడ పవన్ కళ్యాణ్ అంటాడు అగ్రెషన్ వేరు ఆర్గ్యుమెంట్ వేరు. అయ్యా బాబు, నువ్వు గేమ్ గురించి ఆర్గ్యుమెంట్ చేయలేదు, నువ్వు గొడవ పడ్డావు, తను నీతో గొడవ పడింది, ఈగోని చూపించుకున్నారు, అరుచుకున్నారు, మాటలు అనుకున్నారు, మళ్ళీ నువ్వు గొడవ పడలేదు ఆర్గ్యుమెంట్ అంటావు. ఒక విషయం మీద ఒక టాపిక్ మీద నువ్వు అవునా కాదా ఇది అని, ఈవెన్ కపుల్స్ మీద ఆర్గ్యుమెంట్ అయినా అది ఇదైనా అది గొడవలాగే కదా. సో అక్కడ మీరు ఎంత డిఫైన్ చేసుకున్నా వేస్టే. అది వచ్చినప్పుడే మోస్ట్ ఆఫ్ ద ఓట్స్ మీకు పడిపోతాయి అనుకున్నా, బట్ వెయ్యక సేఫ్ గేమ్ ఆడేవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి సేఫ్ గేమ్ ఆడేవాళ్ళు ఆడారు.
సో మొత్తానికి వీళ్ళు వచ్చారు, నటరాజన్ నీతు వచ్చారు. నటరాజన్ నీతు నూకరాజు ఆశకి ఇచ్చారు. బికాజ్ వాళ్ళు ఎందుకు నూకరాజు ఆశకి ఇచ్చారంటే భాను జాను అంటే వాళ్ళకి పడదు. పవన్ కళ్యాణ్ మీద ఈ నెగిటివ్ పాయింట్ ఉంది కాబట్టి ప్రామిస్ బ్రేకర్ ఇచ్చారు. మహేష్ అండ్ సాంద్రాకి వాళ్ళు ఎవరు, బికాజ్ వీళ్ళంతా ఒక గ్రూప్ కాబట్టి. ఇక మిగిలేదు ఎవరు, నూకరాజు అండ్ ఆసియా. అందుకే నూకరాజు ఆసియాకి ఇచ్చారు, లేకపోతే నూకరాజు ఆసియాకి వాళ్ళు ఇవ్వరు. కుదిరితే నటరాజు ఆల్జంటే పెట్టేసుకునే వాళ్ళు. సో వాళ్ళకి ఇచ్చారు, ఏదో నిలబెట్టుకున్నాడు, ఫర్ ఎవర్ చూపించాడంట అన్నాడంట, అందుకని ఇచ్చేసాడు. ఇక పవన్ కళ్యాణ్ గురించి సేమ్ పాయింట్స్ ఫైట్స్ ఇలా ఉంటాయి. ఇక్కడ వసంతి ఫీల్ అవుతుంది, మీరు ఆల్రెడీ నాకు సజెషన్ ఇచ్చారు కానీ ఇక్కడ తీసుకొచ్చి కరెక్ట్ కాదు. హలో, అక్కడ సజెషన్ ఇచ్చారు, ఇక్కడ సజెషన్ ఇచ్చినా ఆడియన్స్ చూస్తారు. మళ్ళీ ఆ పాయింట్ కొంచెం గుర్తు చేశారు. బికాజ్ మీరు ఇచ్చిన ప్రామిస్లో అది ఉంది కాబట్టి నో ఫైట్స్, ఆ ఫైట్స్ జరుగుతున్నాయి. మేబీ నో ఫైట్స్ అని రాసిన రీజన్ ఏంటంటే బయట ఫైట్స్ జరుగుతాయి కాబట్టి మీ మధ్య ఇక్కడ కూడా అదే ఫైట్స్ కంటిన్యూ చేశారు కాబట్టి దాని గురించి చెప్పడంలో తప్పు లేదు అని నాకు అనిపించింది, చెప్పారు. సో ఇక్కడ ఈ విధంగా సేఫ్ పడితే నెక్స్ట్ భాను అండ్ జాను అని పిలిచారు. భాను అండ్ జాను పవన్ కళ్యాణ్ వసంతికి క్లోజ్ అవుతున్నారు గత 2 వారాల నుంచి. అందుకే వాళ్ళకైతే వేయరు, ప్రామిస్ కీపర్ వేయరు, ప్రామిస్ బ్రేకర్ వేయరు. ప్రామిస్ కీపర్ వేస్తే దొరికిపోతారని వేయరు. ఇక వాళ్ళు నూకరాజు అండ్ ఆస్యకి వేశారు. నూకరాజుకు ఆస్యకి భాను జాను వేయడం నాకు ఆశ్చర్యం అనిపించింది. బికాజ్ వీళ్ళు ఆశ్చర్యం ఏం లేదులే, నటరాజన్ నీతు అంటే వాళ్ళకి పడదు కాబట్టి వాళ్ళకి వేయరు. ఇక మహేష్ సాంద్ర అన్న కూడా పడదు, వీళ్ళందరూ టార్గెటెడ్ కాబట్టి. ఇక మిగిలిపోయింది నూకరాజన్ ఆశే కాబట్టి భాను జాను వేశారు, లేకపోతే వేసేవాళ్ళు. ఎందుకంటే ఈ భానునే 10 సార్లు వసంతి, భాను, ఈ సోనియా వీళ్ళందరూ కూర్చొని నూకరాజు డామినేట్ చేస్తాడు, లవ్ నువ్వు కూడా కోరుకుంటావు కదా, మీ ఇద్దరు అది కంపాటబిలిటీ ఎక్కడ అన్ని మాట్లాడిన అమరాక్కలు భాను గారు డైరెక్ట్ గా తీసుకెళ్లి నూకరాజు ప్రామిస్ కీపర్ అని మీరెలా మాట్లాడతారు? అది ఇక్కడ సేఫ్ గేమ్ కదా. ఇదే నటరాజు కావడానికి ఇష్టం లేదు కాబట్టి వాళ్ళకి ఇచ్చారు అంతే. సో ఇక నటరాజ్ మాస్టర్ ఇచ్చిన రీజన్ ఏమై ఉంటుందంటే ఆయన అగ్రెషన్ చూపిస్తున్నాడట. అడిగిన పాయింట్ అందరికీ అర్థమైంది, మీకు అర్థం కాకపోతే అర్థం చేసుకోండి. వీళ్ళు గేమ్ పరంగా అనుకున్నారంట. అరే బాబు, అక్కడ కంపాటబిలిటీ ప్రామిస్ ఒకరికొకరు చేసుకున్నారు, ఏమని చేసుకున్నారు, ఇద్దరు కపుల్ మధ్య ప్రామిస్ కంపాటబిలిటీ చూడాలి. అక్కడ నటరాజన్ నీతికి వీళ్ళు లేసింది ఇన్వాలిడ్ అని నా భావన. బికాజ్ వాళ్ళు గేమ్ పరంగా అడగలేదు, కపుల్ పరంగా అడిగారు. కపుల్ పరంగా నటరాజన్ నీతి వారు కరెక్ట్, ఆర్ ఫ్యాబులస్. ఆమె ఏమికి సేవలు చేయడం, ఈయన ఆయనకి సేవలు చేయడం, ఆ మాట ఈయనంటూ ఈ మాట అయినట్టు, ఇది వెరీ గుడ్. ఎక్సెప్ట్ గేమ్ లో అగ్రెషన్ చూపించుకుంటారు కానీ ఆ అగ్రెషన్ ఆవిడ మీద చూపించలేదు ఆయన. మీరు గేమ్ ఈ సీజన్ అంతా అబ్జర్వ్ చేస్తే అది వాళ్ళకి ఇవ్వడం కరెక్ట్ కాదు. భాను జాను ఇక్కడ సేఫ్ ఆడారు. ఇక నూకరాజు అండ్ ఆసియా వచ్చారు. నూకరాజు కూడా భాను జానుకి ఇచ్చారు సమ్ రీజన్స్. ఆసియా నూకరాజు వచ్చేసి మళ్ళీ పవన్ కళ్యాణ్ వసంతిగా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ వసంతి ఎవడు ఏదన్నా ఒప్పుకోవాల్సిందే. అక్కడ మళ్ళీ గొడవాడుకుంటున్నారు వీళ్ళిద్దరు. నూకరాజు వచ్చి మాట్లాడినప్పుడు మళ్ళీ ప్రూవ్ చేస్తున్నారు, మళ్ళీ అందరి ముందే మీరు ఫైట్స్ పెట్టుకుంటున్నారు. వసంతి పవన్ కళ్యాణ్ ఈయన వద్దంటాడు, ఈమె వద్దంటాడు, నీ వల్లే. చూడు, మన ఇద్దరు వల్లే, మన ఇద్దరు నోటి దూల వల్లే, నీ నోటు దూల వల్లే, మన ఇద్దరు దూల వల్లే ఇక్కడ కూర్చున్నాం. ఈ రోజు మనకు అది వస్తుంది. మీ నోటు దూరాలు మీకే, మీ ఫైట్లు మీకే, మీ వల్ల మీకే ఇది జరిగింది అని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. మళ్ళీ అక్కడ కూడా ఫైట్స్ పెట్టుకుంటున్నారు. అవసరం అక్కడ మీరు ఇంకా పాయింట్స్ చేస్తున్నారు. మీరు కంపాటబిలిటీ అని గెలిస్తే చెప్తున్నా కదా, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో. ఇట్స్ నాట్ గుడ్, ఇట్స్ నాట్ వర్త్. కంపాటబిలిటీ ఎలా అబ్జర్వ్ చేస్తారో చూద్దాం. ఎవరో తెలిసిపోయింది విన్నారు, తెలుసుకోవడం మీకు కూడా. కంపాటబిలిటీ ప్రకారం మనం నిన్న ఆల్రెడీ వీడియోలో మాట్లాడుకున్నామో, చూడడం వాళ్ళు వెళ్ళి చూడండి. అక్కడ ఎవరు విన్నర్ అయ్యే ప్రాబిలిటీ ఉందో మాట్లాడుకున్నాం. మీ విన్నర్ ప్రాబిలిటీ ఎవరో కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసుకోవచ్చు మామ, మీకు నచ్చిన కప్పుల గురించి. అది బాండ్ గ్రేడ్స్ పరంగా పైన ఉండొచ్చు కానీ కంపాటబిలిటీ పరంగా వీళ్ళిద్దరి మీద కంపాటబిలిటీ లేదని ఆల్రెడీ కొన్ని జంటలు డిస్కస్ చేసుకున్నాం. విన్నర్ మనకి ఛాన్స్ అని కూడా ఫిక్స్ అయిపోయారు. సో ఇలా ప్రతి ఒక్క కప్పులు ఒక్కొక్కరి గురించి మాట్లాడేసిన తర్వాత ఇక అవుట్ ఆఫ్ ద రూమ్కి వెళ్ళిపోయారు. అక్కడ నటరాజన్ నీతు మాట్లాడేసుకుంటున్నారు. విన్నర్ గా పవన్ కళ్యాణ్ ఓకే, ఐ మీన్ విన్నర్ కానీ సారీ బాండ్ గ్రేడ్ ఫైర్లో పవన్ కళ్యాణ్ బాగున్నారు, టాప్ ఉన్నారు. కానీ వాళ్ళిద్దరి మీద కంపాటబిలిటీ గొడవలు ఆ విషయంలో మనమే తోపు, ఖచ్చితంగా మనమే విన్ అయిపోతాం. సో ఆయన కాన్ఫిడెన్స్ వచ్చేసింది. అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. బికాజ్ మనం అయిపోయిన తర్వాత మొత్తం చూసుకోవాలి కదా. ఓన్లీ గేమ్స్ పరంగా చూడరు కదా. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఓన్లీ గేమ్సే కాదు కదా, అందులో ఉన్న ప్రవర్తన బిహేవియర్ బట్టి ఉంటుంది. ఇక ఆడియన్స్ మరి ఎవరికి వేస్తారో దాన్ని బట్టి మూడింటిని క్యుములేట్ చేసి మరి ఏం చేస్తారో చూస్తే నాకైతే ప్రాబబిలిటీ నటరాజన్ నీతు కనిపిస్తుంది. వాళ్ళు కూడా అదే మాట్లాడుకుంటున్నారు. ఇక వీళ్ళకి మగవాళ్ళందరికీ ఒక టాస్క్ అయితే ఇచ్చారు. ఇక ఆసియా వెళ్ళి కూల్ చేసే ప్రయత్నం చేస్తుంది. మనోడు అంత కూల్ అయ్యే పరిస్థితిలో లేడు మన ఈయన పవన్ కళ్యాణ్. ఏదో చెప్తా ఉంటాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ వసంతి కూడా వచ్చారు, మర్చిపోయి ప్రామిస్ బ్రేకర్ ప్రామిస్ కీపర్లో
పవన్ కళ్యాణ్ వసంతి వచ్చినప్పుడు పాయింట్ ఇందాక చెప్పా. వసంతి ఏమంది, మేమిద్దరు ప్రామిస్ చేసుకున్నాం మా ఇద్దరికి కదా అంది కదా. మరి ఇక్కడ వసంతి వచ్చేసి ప్రామిస్ కీపర్ గా భాను జానుకి ఇచ్చారు. బికాజ్ వాళ్ళు బాగా క్లోజ్ ఉన్నారు, అందుకే వాళ్ళకి ఇచ్చారు. ఇంకా అందులో నో డౌట్. నోకరా జాసేకి ఇవ్వడం అంటే ప్రతిసారి టాట్ లాగా అయిపోద్దని ఇవ్వట్లేదు. ఇక నటరాజన్ నీతుకి ఇచ్చారంటే వాళ్ళకి వేసారు కాబట్టి వీళ్ళకి వేసారు అన్నట్టు అనిపించింది. సేమ్ భాను జాను చెప్పిన రీజనే వచ్చి చెప్పారు, ప్రతిసారి గొడవ అవుతారని. మళ్ళీ అక్కడ కవర్ చేయటం, వాళ్ళు అప్పటికి నటరాజన్ నీతో ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇది మా ఇద్దరి మధ్య ప్రామిస్, హౌస్ ప్రామిస్ కాదు కదా అంటది. అది అందరికి ఇక్కడ మిగిలిన వాళ్ళు తెలియదు అన్నారు. అక్కడ వాళ్ళు కవర్ డ్రైవ్ బాగా చేశారు భాను జాను, అది ఓకే. మరి ఇక్కడ వసంతి తనే అంది కదా, తనేమంటది మళ్ళీ, అది మాకు తెలియదు కదా మాస్టర్ మీ ఇద్దరి మధ్య హౌస్ ఫర్. అరే నువ్వే కదా వసంతి ఇందాకలన్నో అది మా ఇద్దరి మధ్య ప్రామిస్ అని, నేను దాన్ని బట్టి రాసినని నువ్వు అనుకొని అవతల కప్పులు వేరేలాగా రాసుంటారని నువ్వు ఎలా అనుకుంటావు? ఆ పాయింట్ ఎలా మర్చిపోయావు? అక్కడ దొరికిపోయింది కదా వసంతి అని నాకు అనిపించింది మామ. మీకు కూడా అలాగ అనిపిస్తే కింద కామెంట్ చేయండి, ఓకేనా? సో ఈ విధంగా అయిపోయిన తర్వాత వాళ్ళు మాట్లాడుకున్న క్యాలిక్యులేషన్స్. ఇక మగవాళ్ళందరికీ సర్ప్రైజ్ వీక్, లవ్ వీక్ అన్నారు. సర్ప్రైజ్ వీక్ కింద కొన్ని గిఫ్ట్స్ అయితే పెట్టారు. ఆ గిఫ్ట్స్ దగ్గర కూడా కొట్లాడ పెట్టుకో పిలిచి, దాని బదులు ఒక్కొక్కరికి పిలిచి తీసుకోమనొచ్చు కదా లవ్ ఊరు. మీకు కూడా అందరినీ పిలిచి కొట్టుకు అమ్మంటారు కొన్ని ఐటమ్లు పెట్టేసి. సో ఏదో ప్లాన్ చేసుకున్నారు స్క్రిప్ట్లో. అది అయిపోయిన తర్వాత ఇక శ్రీముఖి వచ్చింది. ఈ వారం అంతా లవ్లు పండిద్దామని అందరూ మంచి డ్రెస్అప్ అయ్యారు. డ్రెస్అప్ అయ్యి వాళ్ళ వివరాలు అడుగుతా ఉన్నారు, ఎవరు ఎలా అనిపించింది అనేది గేమ్ వాళ్ళ పాయింట్ లో చెప్పేశారు. మరి రేపు ఎలా ఉంటుందని చూద్దాం. ఈ వీక్ అంతా లవ్ థీమ్ అంట. సో మరి ఈ వీక్ అయితే ఇలా జరిగిపోయింది మామ, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో అనేది ఈ వాళ్ళకి. సో మరి ఇందులో మన మ్యాడ్ కపుల్ ఎవరో మాట్లాడుకోవాలి కాబట్టి ఖచ్చితంగా మాట్లాడతామా. మాట్లాడే ముందు ఇప్పటివరకు ఇంకా లైక్ చేద్దాం, లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం. నా మ్యాడ్ కపుల్ వచ్చేసి, నా ప్రామిస్ కీపర్ వచ్చేసి నటరాజ్ అండ్ నీతు మామ. ఉన్న వాళ్ళందరిలో ఎందుకని చెప్తా, వాళ్ళు గొడవలు ఓన్లీ టాస్క్ రిలేటెడ్ గా వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరగలే, వేరే వాళ్ళతో గొడవలు జరిగాయి. వీళ్ళిద్దరి మధ్య అన్యోన్యత అలాగే ఉంది, వీళ్ళిద్దరి మధ్య ప్రామిస్ కీపింగ్ అలాగే ఉన్నాయి. ఈవిడ పొద్దున్న లేవడం కానీ ఈయన మాట నిలబెట్టుకోవడం, అది ఆమె మీద అరవలేదు, ఆమె మీద గొడవ పడలేదు. ఆమె వచ్చి కూల్ చేస్తే ఇంకా కూల్ అయ్యాడు, ఈమె వచ్చి ఆయన్ని కూల్ చేస్తే ఇద్దరు కంపాటబిలిటీ నాకు బాగా అనిపించింది. అందుకే నటరాజ్ నీతోనే నా మ్యాడ్ కపుల్ ఆఫ్ ది ఎపిసోడ్ మమ్మ. ప్రామిస్ కీపర్స్ వాళ్ళే నా పరంగా. మరి మీ పరంగా ఎవరనేది కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేసేసి నెక్స్ట్ వీడియోతో కలుద్దామా. అంటే ఉంటాము, బబ్బాయ్, టట్టా.